హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జూన్ 1 తారీఖు నుంచి 30 తారీఖు లోపల విడుదల కాబేటువంటి పథకాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మహానాడు సభలో చర్చించారనమాట. అంటే ఏ తేదీన ఏ పథకాలైనటువంటి వాటినైతే విడుదల చేయబోతున్నారు అనే విషయాల గురించి అయితే అనౌన్స్ చేశారు. సో నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, వన్ బై వన్. అంటే 1 తారీఖు నుంచి 30 తారీఖు లోపల విడుదల కాబేటువంటి పథకాలకు సంబంధించి ఏ డేట్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు, వాటి ద్వారా లబ్ధిదారులు ఎంతెంత చేకూరుతారు, ఆ వివరాల గురించి మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో ఇక మొట్టమొదటగా మనకు 1 తారీఖున వస్తుందంటే అందరికీ కూడా గుర్తొచ్చేది సామాజిక భద్రతా పెన్షన్లు అనమాట. ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి పంపిణీలో కొత్త మార్పులు అనేటువంటివి అయితే వచ్చాయన్నమాట. యాక్చువల్గా జూన్ 1 తారీఖున పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే పంపిణీ చేయాలి. బట్ ఆ రోజు సెలవు దినం కావడంతో ఆ రోజైతే మీకు పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయరండి. సో ఇక పెన్షన్ పంపిణీ రూల్స్ ప్రకారము 1 తారీఖున సెలవు దినం అయినట్లయితే దానికి ముందు రోజు లేదా దానికి తర్వాత రోజు అయితే పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే చేయవలసి అయితే ఉంటుందని ఆల్రెడీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్లో క్లియర్గా మనకు మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఇక దాని ప్రకారమే ఈ నెల 31 తారీఖునే పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే చేస్తారు, జూన్ నెలకు సంబంధించిన పెన్షన్స్. ఓకేనా. సో ఒకవేళ మీరు 31 తారీఖున ఎవరైనా పెన్షన్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే 2వ తారీఖున అయితే పంపిణీ చేస్తారు. సో కేవలం ఆ 2 రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయరండి. ఇక మీరు ఒకవేళ పొరపాటున తీసుకోకపోయినట్లయితే ఆ నెలకి దాని తర్వాత వచ్చే నెలకి 2 నెలలకు కలుపుకొని జూలై నెలలో అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వీలైనంత త్వరగా మీరు 31 తారీఖునే పెన్షన్ అనేటువంటిది అయితే కలెక్ట్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేటువంటిది ఈ నెలాఖరు లోపల అయితే అప్డేట్ చేస్తారు. సో నేను మీకు ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ పెన్షన్లకు సంబంధించేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు ఉచిత రేషన్ పంపిణీ అండి. ఈ ఉచిత రేషన్ పంపిణీని నెల మొదటి వారంలో అయితే పంపిణీ చేస్తారనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎండియు వాహనాలను అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో చర్చలు జరిపి వాటన్నిటిని కూడా రద్దు చేయడం అయితే జరిగింది. సో ఇక నుంచి మీ ఇంటి దగ్గరికి ఆ ఎండియు వాహనాలు అయితే రావండి. సో మీ అంతటి మీరు ఇక రేషన్ దుకాణాల్లోనే రేషన్ అని మనకు క్లియర్గా అయితే చెప్పేశారు. సో మీరు రేషన్ దుకాణాలకి వెళ్ళే రేషన్ అనేటువంటిది అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎండియు వాహనాలను అయితే కంప్లీట్గా అయితే నిలిపివేశారు. సో మీకు చౌక ధరలకే రేషన్ దుకాణాల్లోనే బియ్యము, పంచదార మరియు ఇతర సరుకులను అయితే పంపిణీ చేయాలని కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని, సో ఇక నుంచి జూన్ నెల నుంచి రేషన్ పంపిణీ వచ్చేసి రేషన్ దుకాణాల్లోనే ఉంటుందన్నమాట. సో 65 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రము ఇంటి వద్దకే ఈ రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సరుకులన్నింటినీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళకైతే అప్పచెప్తారనమాట. ఓకేనా. సో ఇక వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా ఇంటి దగ్గరికి ఇస్తారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళైతే ఈ రేషన్ అనేటువంటిది తెచ్చుకోవాలి. ఇక కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రము రేపు నెల 20వ తారీఖు పై నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కొత్త రేషన్ కార్డ్స్ కూడా. సో ఆల్రెడీ కూడా మనకు దరఖాస్తులు అనేటువంటివి చాలామంది కూడా చేసుకున్నారు. అదేవిధంగా మార్పులు చేసుకోవడం కావచ్చు, మెంబర్స్ని యాడ్ చేసుకోవడం కావచ్చు, మెంబర్స్ని డిలీట్ చేసుకోవడం కావచ్చు. సో చాలా విధాలుగా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. వీళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ వచ్చేసి రేపు నెల 20వ తారీఖు పై నుంచి అయితే రాబోతున్నాయి అన్నమాట. ఇక నెక్స్ట్ 12వ తారీఖున దాదాపుగా మనకు 3 పథకాలైనటువంటి వాటిని అయితే కొత్త పథకాలను అమలు చేయబోతున్నారనమాట. సో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. మొట్టమొదటిగా వచ్చేసి ఈ యొక్క అందరికీ ఇళ్లను పథకానికి సంబంధించి అయితే కొత్త ఇళ్ళను అయితే మంజూరు చేయబోతున్నారనమాట. ఇవి వచ్చేసి గత ప్రభుత్వంలో వివిధ నిర్మాణ దశల్లో అయితే ఆగిపోయినటువంటి ఇల్లు, అంటే నిర్మాణ పనులు చేస్తూ ప్రభుత్వం మారిపోయింది కదా. సో అందువల్ల అయితే చాలా వరకు అయితే నిలిపివేశారనమాట. వాళ్ళకి బిల్లులు కూడా ఆపేస్తున్నారు. ఈ విధంగా ఏవైతే ఇల్లులు అనేటువంటి వాటిని నిలిపివేస్తున్నారో వాటిని కంప్లీట్ చేసి మొత్తంగా మనకు పిఎంఏవై కింద, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇల్లు ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ఇల్లును మొత్తంగా 3 లక్షల ఇళ్ళను అయితే కంప్లీట్ చేసి జూన్ 12వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళకైతే అందిస్తాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు అయితే కంప్లీట్ అయ్యాయి ఇప్పటి వరకు
ఎంతమందికైతే మంజూరు చేస్తారో, దాని తర్వాత ఇంకా ఎన్ని ఇళ్ళు అనేటువంటిదైతే కంప్లీట్ అవ్వాలి. ఆ డీటెయిల్స్ గురించైతే ఇప్పుడైతే చూద్దాము. సో, మనకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం స్క్రీన్ మీద కూడా మీరైతే చూడొచ్చనమాట. సో, జూన్ 12వ తారీఖున 3,00,000 గృహాలనైతే ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లయితే చేస్తూ ఉంది. ఇప్పటివరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా 3,00,000 గృహాలకు గాను ప్రస్తుతము 1,90,000 ఇల్లులు మాత్రమే పూర్తయినట్లయితే చెప్తూ ఉన్నారనమాట. ఇంకా 1,10,000 ఇల్లులు వివిధ నిర్మాణ దశల్లో అయితే ఉన్నట్లు చెప్తున్నారు. సో, మనకు ఇంకా కేవలం టైం వచ్చేసి 15 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికారులందరూ కూడా వీటి గురించైతే నిర్మాణ పనులు శరవేగంగా చేసించేందుకు సన్నద్ధలైతే చేస్తూ ఉన్నారనమాట. సో, వీలైనంత త్వరగా కంప్లీట్ అయినటువంటి ఇళ్ళను వరకు అర్హులకు జూన్ 12వ తారీఖునైతే పంపిణీ చేస్తారనమాట. ఓకేనా. సో, ఇవి వచ్చేసి పీఎంఏవై పథకం కింద ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకో ఉన్నారో వాళ్ళకి గాను గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్నటువంటి ఇళ్లను కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకైతే ఇవ్వబోతున్నారనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి మనకు జూన్ 12వ తారీఖున ఇంకొక పథకం కూడా ఉందండి. రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి స్కూల్ విద్యార్థులకు ప్రతి ఏటా కూడా 15,000 చొప్పున విడుదల చేస్తామని తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఈ పథకాన్ని కూడా జూన్ 12వ తారీఖునైతే ప్రారంభించేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది. మొన్న జరిగినటువంటి మహానాడు సభలో కూడా దీని గురించి అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థులకైతే 15,000 చొప్పున అయితే విడుదల చేస్తారు. సో, అయితే మనకు దీనికి సంబంధించి విడతల వారీగా జమ చేస్తారు, లేదంటే ఒకే విడతలో మొత్తం అమౌంట్ 15,000 జమ చేస్తారా అనే విషయం మీద ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో, ఇక ముందు ముందు రోజుల్లో ఏమన్నా చేంజెస్ చేసినా కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇక ఇంకొక పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ పథకాన్ని కూడా మనకు నెక్స్ట్ మంత్‌లోనే స్టార్ట్ చేయబోతున్నారనమాట. 12వ తారీఖునే అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాను అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తంగా మనకు 3 విడతలుగా అయితే జమ చేస్తారు. మొదటి విడత రేపు నెల 12వ తారీఖున అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు. రూ. 6,660 అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా. సో, ఈ విధంగా మీరు దానికి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చండి ఆన్‌లైన్‌లో. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి ఆ వీడియోను. ఎట్లా చేసుకోవాలో అయితే మీకైతే తెలుస్తుంది. ఇక వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే రెగ్యులర్‌గా ఫాలో అయితే చేసుకొని వీడియో